హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిక్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మాట్లాడేది బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఆఫ్ ఎ హీరో. నాకు బెస్ట్ డెబ్యూట్ అనిపించిన సినిమా అయితే 2010 లో రిలీజ్ అయిన సినిమా, శేఖర్ కమ్ల డైరెక్షన్ లో రానా హీరోగా వచ్చిన సినిమా లీడర్. సో నాకెందుకో ఈ సినిమా చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. అంటే హీరో ఎక్కడ కానీ ఇతను ఒక న్యూ డెబ్యూటెంట్ అనే ఆ ఫీలింగే లేకుండా ఉంటుంది అనమాట. అంటే మాక్సిమం ఈ సినిమా అయితే స్టోరీ డ్రివెన్ లో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో రానా యాక్టింగ్ చాలా సెటిల్డ్గా ఉంటుంది అనమాట. అండ్ మోరో నాకు అనిపించింది ఏమంటే ఫస్ట్ సినిమాలోనే తన బాధ్యతకి మీరి ఎత్తుకున్నాడే మన సబ్జెక్ట్ అనిపిస్తుంది. అంత డెలికేట్ సబ్జెక్ట్, అంత సెన్సిటివ్ సబ్జెక్ట్, బట్ స్టిల్ అతను ఆ సబ్జెక్ట్ తీసుకోవడం, చేయడం. అండ్ నాకు తెలిసి ఇప్పటికి కూడా ఈ సినిమా మేబీ హిట్ అయ్యింది, బట్ స్టిల్ అది అనుకున్నంత హిట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఆ రోజుల్లోని పొలిటికల్ డ్రామాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ డ్రామా ఇదైతే యాక్చువల్గా. సో నాకైతే ద బెస్ట్ డెబ్యూట్ అయితే రానా చేసిన లీడర్ సినిమా. ఆబ్వియస్ గా లీడర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూట్ సినిమా. సో అది కాకుండా నాకు అనిపించిన ఆ, ఇంకొక బెస్ట్ హీరో డెబ్యూ మూవీ వచ్చేసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. సో మన నవీన్ పోలిశెట్టి. సో నవీన్ పోలిశెట్టి డెబ్యూ ఫిలిం అయినా కానీ ఎక్కడే కానీ ఎంటర్టైన్మెంట్లో తగ్గకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు ఫస్ట్ సినిమా చేసిన పర్ఫార్మెన్స్లో లాగా కాకుండా ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఎక్కడే కానీ తగ్గకుండా చేశాడు. సో చాలా వరకు తను చేసిన పెర్ఫార్మెన్స్, తను చేసిన సీన్స్లో తను పండించిన కామెడీ ఏంటంటే మనకి చిరంజీవి గారి చెంటబ్బాయి మూవీ గుర్తు చేస్తుంది అనమాట. ఆ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. సో ఆ లెవెల్ పర్ఫార్మెన్స్, అలా గుర్తు చేసే పర్ఫార్మెన్స్ ఫస్ట్ సినిమాతోనే చేశాడు అంటే కొంచెం విషయం ఉందనే చెప్పుకోవాలి మనిషిలో. సో ఎంగేజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఫన్నీగా ఉండి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా అట్లనే జరుగుతుంది అనమాట. సో అఫ్ కోర్స్ సినిమాలో మంచి పాయింట్ ఉంది, సినిమా బాగా ఆడింది. కానీ ఈ పెర్ఫార్మెన్స్ అయితే ఎప్పటికీ తన తన రిమైనింగ్ పెర్ఫార్మెన్స్తో పోలిస్తే, తను తీసిన రెండు మూడు సినిమాలే పోలిస్తే స్టాండౌట్ పెర్ఫార్మెన్స్ అనేసి చెప్పుకోవాలి. ఎప్పటికైనా గుర్తుంటుంది ఫస్ట్ మూవీ పెర్ఫార్మెన్స్. సెవెన్ జీ బృందావన్ కాలనీ ఆ సినిమా చూస్తుంటే ఈ హీరో ఈ కథకే పుట్టాడు అనిపించే రకంగా ఉంటాడు వాడు. ఎక్స్పెషల్లీ ఎంటైర్ ఆ సినిమాలో ఆ పర్ఫార్మెన్స్ ఒకటే మీటర్ ను ఫాలో అవుతూ అమాయకత్వం ఉంటుంది, రాక్షసత్వం ఉంటుంది వాడిలో. ఆ ఏదో ఇంటెలిజెన్స్ ప్రదర్శించాలనుకుంటాడు. లవ్ ఒక పిచ్చోడ్లాగా ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఎక్స్పెషల్లీ ఆ సాంగ్ ఉంటుంది కదా, కండుల భాషలు తెలియ, ఆ సాంగ్ లో వర్షం పడినప్పుడు ఆడు చేసే ఆ కొరియోగ్రఫీలో డాన్స్. ఆడి బాడీ మూవ్మెంట్ ద బ్యూటిఫుల్ అనమాట. వీటి ఇంత పిచ్చోడా ప్రేమకు, అంటే ఆ అమ్మాయిని అంత పిచ్చిగా లవ్ చేస్తున్నాడా అని ఈ సినిమా వీడి తప్ప ఎవరిని ఊహించుకోలేం అనిపించే రకంగా ఉంటుంది. ద బెస్ట్ నాకు నచ్చిన ఆ మూవీ.